నమస్తే కేక్యూబ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కాళేశ్వరరావు. ఇప్పుడు మనం ఒక ప్రముఖ వ్యక్తితోటి పరిచయం చేసుకోబోతున్నాం. మరి ఆ వ్యక్తిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 75 సంవత్సరాల్లో కూడా నవ యువకుడిలాగా సామాజిక సేవలు చేస్తూ అనేక మంది ప్రశంసలు పొందుతున్నటువంటి ఆ వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. సామాజిక అభివృద్ధి కోసము తన వంతు కృషి చేస్తూ మరి జీవనం సాగిస్తున్నాడు. మరి నలుగురికి ఆదర్శంగా ముందుకు నిలుస్తున్నాడు. దీని నుంచి మీరు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు? నాకు తెలిసి 21 ఏళ్ల వయసు నుంచి అండి. మీ మీద ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉందని విన్నాను, మరి నిజమేనా? ఏమంటారు? మీ మీద ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉందని విన్నాను, నిజమేనా? నిజమే అండి. నేను 1962లో 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యాను. 3 నెలల పాటు ఆర్ఎస్ఎస్ లో ఉండి వాళ్ళ తాలూకా దేశభక్తి, ఆ తర్వాత డిసిప్లిన్, ఈ రెండు అప్పుడే నేర్చుకున్నాను. ఆ తర్వాత స్కూల్లో ఎన్సిసిలో జాయిన్ అవ్వడం వల్ల టైం క్లాష్ అవ్వడం వల్ల మళ్ళీ ఆర్ఎస్ఎస్ డిస్కంటిన్యూ చేశాను. ఆ రోజుల్లో నేర్చుకున్న ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకున్న దేశభక్తి, డిసిప్లిన్ ఈ రోజు వరకు నాకు సహాయపడుతున్నాయి. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయి? మరి మీరే సమకూర్చుకుంటారా, లేకపోతే మరి దాతలు ఎవరైనా ఉన్నారా? మరి మీ సంస్థకి ఏమైనా పేరు ఏమైనా ఉందా? మా సంస్థ పేరు ఫ్రెండ్స్ ఆఫ్ హ్యూమానిటీ హైదరాబాద్ అని పెట్టుకున్నామండి. ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ మా రిలేటివ్స్. ఓకే. దీనికి మెయిన్ డోనర్స్ ఏంటంటే ఎక్కువ మంది మా బంధువర్గం, విశాల బంధువర్గం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్లస్ చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి ఆర్థిక సహాయం చేస్తుంటారు. సహాయం చేయడమే కాదు, వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అన్నమాట. ఇదే కాకుండా నా విద్యాభ్యాసం స్కూల్ డేస్ వరకు 8వ క్లాస్ దాకా ఒరిస్సాలో జరిగిందండి. మా నాన్నగారు పోస్ట్ మాస్టర్గా ఒరిస్సాలో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత 9వ క్లాస్ నుంచి మా నాన్నగారు రిటైర్ అయ్యాక విజయనగరం వచ్చేసాం. విజయనగరంలో 9వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా అక్కడ విద్యాభ్యాసం అయింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా భువనేశ్వర్ ఏజీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అక్కడ 2009లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యానండి. ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో జగదల్పూర్ అని ఉన్నది, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అది. అక్కడ ఒక 10 సంవత్సరాలు 71 నుంచి 81 దాకా అక్కడ ఉన్నాను. మళ్ళీ 81 తర్వాత బ్యాక్ టు భువనేశ్వర్ వచ్చేసి 2010 వరకు అక్కడ ఉండి 2010లో రిటైర్ అయ్యాక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకేనండి. మరి మీకు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి లేకుంటే స్టార్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఎలా కలిగిందంటారు? అంటే నాకు గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవాలండి అది. ఎందుకంటే నేను భువనేశ్వర్లో ఉన్నప్పటి నుంచే అక్కడే ఈ సేవా కార్యక్రమాలు మొదలెట్టాం. అక్కడ ఉన్న ఈ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అని చుట్టుపక్కల తెలుగు వాళ్ళందరూ కలిపి పెట్టుకున్నారు. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ అవుతుంటాయి. నేను అక్కడి నుంచి రిటైర్ అయ్యేదాకా అందులో కమిటీ మెంబర్ని, ఎక్స్ట్రా యాక్టివిస్ట్ని. అక్కడ ఏం చేసామంటే ఒక 80 కలిసి మన వాళ్ళు ఎవరికైనా, ప్లస్ లోకల్ ఎవరికైనా సరే, ఎనీ మెడికల్ ప్రాబ్లం అయినా సరే, ఎవరైనా స్వర్గస్థులైనా సరే, ఆ టైంలో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుండేది అన్నమాట. సపోర్ట్ సిస్టమ్ లేదు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కలిసి మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడున్న 2 కాలనీస్ లో ఉంటాం. ఆ కాలనీస్ లో తెలుగు వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తారు. వెంటనే మేము టేకప్ చేసేసి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం. హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మనకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు చూడడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళని. అండ్ దురదృష్టవశాత్తు ఎవరైనా స్వర్గస్థులు అయితే వాళ్ళకి అది కూడా చెప్పాము, మాకు మీరు మెసేజ్ ఇవ్వండి, మేము కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయిస్తాం అని చెప్పాగా అలాంటివి వచ్చేవి. వెంటనే మేమందరం డ్యూటీలో జాయిన్ అయిపోయి ఒక్కొక్క డ్యూటీ పెట్టుకున్నాం. అందరం కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా చేసి వాళ్ళు సాయంత్రం వాళ్ళు వెళ్ళాక మేము ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇలాగ చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. సంతోషం అండి. మీరు చలికాలంలో రగ్గులు ఇవ్వడం, మరి ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టడము, మరి ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు? ఇప్పటికే ఎన్ని కార్యక్రమాలు చేశారు ఇందులో?
ఇది 2015లో ముందు చలివేంద్రం స్టార్ట్ చేసామండి. ఒకసారి పేపర్ చదువుతుంటే ఏప్రిల్ 2015లో మేదీపట్నంలో ఒక చెట్టు కింద ఒక ఆటో డ్రైవర్ కూర్చున్నాడు. అవళ 44 degrees టెంపరేచర్ హైదరాబాద్ లో. ఎవరో వచ్చి బాబు మమ్మల్ని తీసుకెళ్తావా అక్కడికి అని అడిగితే అతను జవాబు చెప్పట్లే. బాబు చూడు అని చేయి పెట్టి వస్తే అతను పడిపోయాడు. తీరా చూస్తే అతను సన్ స్ట్రోక్ వచ్చి అక్కడక్కడే చనిపోయాడు అన్నమాట. ఆ వార్త చదివాక నా మనసు పూర్తిగా కల్లోలం అయిపోయి స్పాట్లో డెసిషన్ తీసుకున్నాం. ఏంటి మేము భువనేశ్వర్లో ఉన్నప్పుడు ఈ చలివేంద్రం చేసే అనుభవం మాకున్నది అక్కడ. వెంటనే ఇక్కడ చుట్టుపక్కల నలుగురిని కలిసి బాబు మనం వెంటనే ఏదైనా చేద్దాం ఈ సన్ స్ట్రోక్ డెత్ ప్రివెంట్ చేయడానికి అంటే అలాగేనండి అన్నారు. అప్పటికప్పుడు 60 మంది కలిసి 2015 1st Mayలో స్టార్ట్ చేసాం. రోజుకి 2 గంటలతో మొదలు పెట్టాం. 11 నుంచి 1 గంట ఫ్రీ మజ్జిగ అనమాట, ప్లస్ కొండలో చల్లటి నీళ్ళు. ఇవి మా గేట్ బయటే ఒక షాప్ ఉంది, ఆ అరుగు మీద పెట్టుకొని 2015లో 11 to 1 నాన్ స్టాప్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాం. అది ఇప్పటికీ నడుస్తున్నది. ఒక్క పోలీసులు సలహాతోటి కరోనా టైంలో 2020-21 ఆపేశాం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాం. ప్రస్తుతం గత 6-7 ఏళ్ళుగా రోజుకి 4 గంటలండి, 11 నుంచి 3 దాకా. నో టీ బ్రేక్, నో లంచ్ బ్రేక్, ఓన్లీ కొండలో మజ్జిగ అయిపోతే కలపడానికి ఒక 4-5 నిమిషాలు తీసుకుంటాం. అప్పుడే బ్రేక్ లేదు. కంటిన్యూస్ గా రోజుకి 4 గంటలు చలివేంద్రం నడుపుతున్నాం. రమారమి 400 నుంచి 450 మంది దీని తాలూకా బెనిఫిట్ పొందుతున్నారు. దీంట్లో మెయిన్ ముఖ్యంగా బెనిఫిషియరీస్ ఎవరంటే ఈ సిటీ బస్ డ్రైవర్స్, కండక్టర్స్, ఆటో డ్రైవర్స్, ఆ తర్వాత ఈ డెలివరీ బాయ్స్ ఉన్నారు, స్విగ్గీ, జొమాటో వాళ్ళు, ఆ డైలీ వేజెస్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, వీళ్ళు ఎక్కువగా సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ అవుతుందండి. వీళ్ళందరినీ స్పెసిఫిక్ గా మేము కవర్ చేసి చేస్తున్నాం అన్నమాట. మేము చేసిన దగ్గర నుంచి మాకు ట్రాక్టర్ డ్రైవర్స్ చెప్పారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎవరికి సన్ స్ట్రోక్ డెత్స్ ఏం లేవని చెప్పారు. చాలా బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. మరి ఇది చేయడానికి మీకు ఎవరెవరు సహకారం ఉంది? కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరి ఇట్లాంటి ఏదైనా చెప్తారా? మరి మాకు ముఖ్యంగా నా సతీమణి అండి. ఆ పెరుగు తీసుకొచ్చాక దాన్ని మజ్జిగ కన్వర్ట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. దానికి ఒక మసాలా తయారు చేస్తాం, ఆరోగ్యకరమైనవన్నీ. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మామిడి అల్లం అని, అది ఆరోగ్యానికి మంచిది, మంచి సువాసన కూడా ఇస్తుంది అన్నమాట. ఇవన్నిటితో ఒక మసాలా తయారు చేస్తుంది ఆవిడ. ఇవన్నీ చేసాక అవి కింద పెడతాం. దీనికి మా వాలంటీర్స్ ఉన్నారండి, ఒక 6-7 ఉన్నారు. అందులో ముఖ్యంగా స్త్రీ వాలంటీర్స్ చాలా రెగ్యులర్ గా మాకు సపోర్ట్ చేస్తుంటారు. వీళ్ళ 60 మంది సపోర్ట్ తోటి మేము పూర్తిగా ఈ 31 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా ఎప్పుడు బ్రేక్ లేకుండా నడిపిస్తున్నాం. ఓకే. ఇది మీరు చలికాలంలో రగ్గులు కూడా ఇస్తూ ఉంటారు కదా, ఈ మధ్య కాలంలో కూడా ఇచ్చారని వార్తల్లో చూసాము, మరి అట్లాగే పత్రికల్లో కూడా చూసాము. మరి ఒక మాటలో చెప్తారా దాని గురించి? అవునండి, యాక్చువల్ గా ఏంటంటే ఈ చలివేంద్రంలో కొంత డబ్బు మిగిల్చేవాళ్ళని, ఆ మిగిల్చినవి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు, కొంచెం బీదవాళ్ళ పిల్లలు ఎక్కువగా చదువుతుంటారు గవర్నమెంట్ స్కూల్లో. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, షూస్ ఇస్తుంది. నోట్ బుక్స్, పెన్నులు, స్టేషనరీ అంతా వాళ్ళు కొనుక్కోవాలి. అలా కొనుక్కోలేని పిల్లలు కూడా ఉంటారు. అంటే నేనేం చేశామంటే సర్ప్లస్ మనీ ఆ పిల్లలకి స్టేషనరీ, నోట్ బుక్స్ ఇవ్వడంలో ఉపయోగపడదామని ఇక్కడ ఓల్డ్ సర్కిల్గూడలో ప్రైమరీ హెల్త్ స్కూల్, జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ అది సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ నోట్ బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, బ్యాగులు, వాటర్ బాటిల్స్ అన్ని ఇవ్వడం మొదలెట్టాం. 2015 మొట్టమొదటి 5 స్టార్ట్ చేసామండి. ఆ స్కూల్లో 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫైనల్ గా ప్రతి ఏడాది అలా సంఖ్య పెంచుతూ వెళ్ళాం. 2022లో మొత్తం 200 మందికి కూడా అన్ని స్టేట్ నోట్ బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే 23లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని నోట్ బుక్స్, పెన్నులు అది కూడా గవర్నమెంటే ఇవ్వడానికి డెసిషన్ తీసుకుని స్టార్ట్ చేసింది 23. అయితే మా దగ్గర సర్ప్లస్ మనీ ఎలా డైవర్ట్ చేద్దామంటే మేము నలుగురం కలిసి యాక్టివిటీ ఏం చేద్దామంటే ఈ డిసెంబర్, జనవరి, నవంబర్ చలిలో చాలా మంది పేమెంట్ వెళ్ళారు. చలికి తట్టుకోక కొంత
ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారని మన డాక్టర్లు చెప్పారు. సో అది స్టార్ట్ చేద్దామని మన నిశ్చయం తీసుకొని 1923లో మొదలు పెట్టాం. 210 మందికి 2023లో ఫ్రీ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూట్ చేసాం. మెయిన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 4-5 హాస్పిటల్స్ కవర్ చేసాం, బోత్ హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా. ఆ హాస్పిటల్స్ లో ఓపెన్ స్కైలో, ఆ తర్వాత రెస్ట్ హాల్స్ అని ఉంటాయి, అక్కడ వాళ్ళకి చలి విపరీతంగా కొడుతుంటుంది, వాళ్ళకి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా రిటర్న్ లో వెళ్ళి ఫుట్పాత్ మీద ఎవరైనా పడుకుంటే వాళ్ళకి కూడా కప్పేస్తుండే వాళ్ళు. ఓకేనండి. ఇది రాత్రి 9:30కి మొదలెట్టి అర్ధరాత్రి 2 దాకా టైం బట్టి జరుపుతున్నామండి. అలా 2024లో ఈ ఏడాది 210 నుంచి 225 మందికి పంచాము. ఓకే, అంటే ఇక్కడే పంచారా లేకుంటే వేరే ఊళ్ళల్లో కూడా ఏమైనా పంచారా? ప్రస్తుతానికి ఇక్కడేనండి. మన వరంగల్లో కూడా పంచడానికి ప్రయత్నించాం. అక్కడ ఎవ్రీథింగ్ డిసైడ్ అయింది. ఒక మా వాలంటీర్ వెళ్ళాల్సి ఉండేది, అన్ఫార్చునేట్లీ అతను వెళ్ళలేకపోయారు, అంచేత అది వరంగల్ కవర్ చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ మిగతా ఏరియాస్ ఏపీ తెలంగాణలో వీలైనంత వరకు ఎక్కడ మాకు వాలంటీర్స్ ఉండి వాళ్ళు చేస్తామంటే మేము అక్కడ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనండి. ఎక్కడెక్కడ పనిచేశారు? ఏ ఊళ్ళల్లో పనిచేశారు? 2 ఊళ్ళు అండి. ఒకటి భువనేశ్వరం, రెండోది మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ జగదల్పూర్. 2 ఊళ్ళలోనే పనిచేశారు. ఇష్టమైన పార్టీ అని స్పెసిఫిక్ గా లేదండి, ఆల్ పార్టీస్. ఏది మంచికి చేస్తే, ప్రస్తుతం బీజేపీ చాలా మంచి కార్యక్రమాలు దేశాభివృద్ధికి పాటుపడుతున్నది. ఏ పార్టీ దేశం అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందో ఆ పార్టీ నేను లైక్ చేస్తాను. ఓకేనండి. ఏఎన్ఆర్, నట సామ్రాట్, ఎన్టీఆర్, నటరత్న, రాజకీయ నాయకుడు, తెలుగు ప్రతిష్టని, పరువుని దశ దిశలా ప్రపంచవ్యాప్తంగా చేయగలిగిన వాడు నటరత్న ఎన్టీ రామారావు, మా అన్నగారు. స్త్రీ అండి, ఉమెన్, స్త్రీ కన్నా మించిన దైవం ప్రపంచంలోని, దేవలోకంలోని, భూలోకంలో ఎక్కడా లేదండి. నచ్చింది? నాలో నచ్చింది మీరు చెప్పాలి కానీ నేను చెప్పలేదు కదండి. చెప్పండి, ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే నేను ప్రజాసేవ ఎక్కువగా నా బాధ్యత కింద స్వీకరిస్తానండి. ఓకే. మీకు నచ్చంది? నాలో నచ్చంది అంటే చాలా తక్కువ. అంతకు ముందు కోపం ఉండేది, అండ్ పబ్లిక్ సర్వీస్ లో, ప్రజాసేవలో కోపానికి తావు లేదు కాబట్టి నేను దాన్ని ప్రస్తుతం పూర్తిగా కంట్రోల్ చేసుకున్నాను. ఓకే. రామారావు గారు ప్రజాసేవకుడు. ఓకే. కాళేశ్వరరావు కూడా ప్రజాసేవకుడే. అతను చేసే కార్యక్రమం వల్ల ఎంతో మందికి స్ఫూర్తి వస్తున్నది. ఎంతో మంది మేము చేసింది నలుగురికి వెళ్ళడానికి, నేనే కాదు ఎంతో మంది కార్యక్రమాలు ఇలాంటివి కాళేశ్వరరావు గారు కవర్ చేస్తున్నారు. దానివల్ల ఈ చేసిన సేవా కార్యక్రమాలు ఇంకొంతో మందికి తెలిసి వాళ్ళు దీనివల్ల స్ఫూర్తి తీసుకొని మా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇలా చేస్తున్నారు, అలా కాళేశ్వరరావు గారికి వీడియోలు చూస్తున్నాం, మేము కూడా మధ్యకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నామండి అని తెలిసి మేము ఇక్కడ స్టార్ట్ చేసేసరికి మేము ఒక్కడమే ఉన్నాం ఈ 5 కిలోమీటర్ రేడియస్ లో. ఈ కాళేశ్వరరావు గారి వీడియోలు అవి చూసాక మొత్తం చుట్టుపక్కల 5 స్టార్ట్ చేశారండి. మజ్జిగ చలివేంద్రం. అంతకన్నా భాగ్యం ఇంకేముండదు, అంతకన్నా ప్రజాసేవ ఇంకేముండదు కాళేశ్వరరావు గారి ద్వారా చేస్తున్న ప్రజాసేవ. ఓకేనండి, మీ విలువైన సమయం మా స్టూడియో కేటాయించినందుకు మరి అలాగే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మీకు ఇంకా ఆరోగ్యాలను ఇస్తూ మరింత ప్రజాసేవలో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ కాళేశ్వరరావు గారు, మీకు కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఈ సేవా కార్యక్రమాలు ఎప్పుడు ఇలాగే చేస్తుండండి. మీ ద్వారా ఇంకో 4 స్ఫూర్తి చెంది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెంపొందిస్తారని ఆశిస్తూ నమస్కారాలు. మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మన రామారావు గారు. మరి ప్రజా సేవ, మరి ఆయన ఏజ్ దృష్ట్యా కనుక చూసినట్లయితే మరి 75 సంవత్సరాల్లో కూడా మరి నవయువకునిలాగా మరి ముందుకెళ్తూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సో మరి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని మరి అట్లాగే మా కేక్యూబ్ ఛానల్ని లైక్ చేయండి,
షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.